కృష్ణం వందే జగద్గురుం వినరో భాగ్యము విష్ణు కథ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 94వ ఎపిసోడ్ 89వ శ్లోకానికి మనం వేదార్థాన్ని యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. ఈ విష్ణు కథలను చెప్పినవాడు వేదవ్యాసుడు. మహాభారతాన్ని భాగవతాన్ని రచయించినవాడు. మహాభారతంలోని భగవద్గీతను తరుపరి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ ప్రపంచానికి సులభ రూపంలో అందించినవాడు వేదవ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ. ఈ వ్యాసుడు మహావిష్ణువు ఇద్దరూ ఒకటే. చెప్పేది చెప్పించేది అంతా మహావిష్ణువే. మనం నిమిత్త మాత్రం. సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహన అమూర్తి అనఘో అచింత్యో అనంత్యో భయకృత్ భయనాశిన. అమూర్తి అనఘో అచింత్యో అచింత్యో భయకృత్ భయనాశిన. ఓ పరంధామ, సహస్ర సూర్యప్రభలతో తేజరిల్లే నీవు. ఓ సహస్రార్చి, నువ్వు సప్త జిహ్వలు కలవాడివి. కాళీ నల్లనిది, కరాళీ భయంకర రూపము కలిగి ఉన్నది, మనోజవం వాయువేగం గల మనస్సు, సులోహిత ఎర్రని వర్ణం, సుధూమ్ర ఊదా రంగు, స్ఫులింగిని అగ్ని కణాలు, విశ్వరుచి అనేక రుచులు. ఈ విధమైన 7 జిహ్వలు కలవాడివి నీవు. అటువంటి అగ్నిస్వరూపుడవైన నీవు సప్తవర్ణ కాంతులను ప్రసరించే సూర్యనారాయణమూర్తివి. ఓ సప్తైధ, నీవు సప్త వాహనారూఢుడవై బ్రహ్మాండాలయందు పరిభ్రమిస్తా. పాపాలు మరి దుఃఖాలకు అతీతుడవైన ఓ అనగా నీవు చింతారహితుడివి, అంటే అచింత్యునివి. పాపాత్ములలో భయం కలగజేసినటువంటి ఓ భయకృత్, పుణ్యాత్ముల మదిలోని భయాలను నశింపచేసే భయనాశనుడవు. నామరూపరహితుడమైన ఓ నిరాకార బ్రహ్మ, ఓ అమూర్తి, నీకు నమస్సుమాంజలి. స్వామి సప్త జిహ్వలు కలిగినవాడు, సప్త రుచులు కలిగినవాడు, సప్తవర్ణ కాంతులతో వెలిగేవాడు, సప్త వాహనారుడు. ఎందుకు స్వామికి 7 అనే సంఖ్య? ఇంత ప్రీతి. 7 కొండలవాడు, సహస్రారా యోగి. ఈ 7 స్వామికి పరమ ప్రీతిమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇటువంటి 7తో కూడినవాడు స్వామి. 7 7 14 లోకాలు. 7 ఈ 7కు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో 7 సంఖ్య ఎన్నిటినో గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి 7 జిహ్వలు కలిగినవాడు, నల్లని వాడు స్వామి నీలమేఘ స్వాముడు. అటువంటి జిహ్వ కలిగినవాడు. కరాళి భయంకర రూపం కలిగినవాడు, నృసింహ రూపుడు. వాయువేగం గల మనస్సు కలిగినవాడు, భక్తుల హృదయాలలోని విషయాలని మనస్సు కంటే వేగంగా వాయువేగం కలిగినటువంటి మనస్సుతో గ్రహించేవాడు. సులోహితుడు, ఎర్రని వర్ణం కలిగినవాడు, అగ్నివర్ణుడు. సుధూమ్రుడు, ఘనమైన ధూమ్రవర్ణం కలిగినవాడు, అంటే విభూతి కలిగినవాడు. స్ఫులింగిని అగ్ని కణాలు. పరశురాముడి కళ్ళ నుంచి అగ్ని కణాలు వెలువడ్డాయిట కార్తవీర్యార్జునుని కుమారుల పట్ల. నృసింహస్వామి కళ్ళ నుండి అగ్ని కణాలు వెలువడ్డాయిట హిరణ్యకశిపుడి గురించి. విశ్వరుచి, ఇన్ని విషయాలలో ఘనంగా చెప్పుకునేటువంటి స్వామి విశ్వరుచి, సృష్టి అన్నిట్లో కల్లా
రుచి కలిగినవాడు. ఈ టేస్ట్ యూనివర్సల్ టేస్ట్, విశ్వరుచి అంటే అంటే ఏది గొప్పదో అదంతా నాదే అంటాడు విభూతి యోగంలో. చతుర్దశ భువనములలో సత్యలోకములు నేను, ద్వాదశాదిత్యులలో సూర్యనారాయణుడను నేను, ఏకాదశ రుద్రులలో మహారుద్రుడైన పరమశివుడను, దశావతారములలో కృష్ణావతారములు, నవగ్రహములలో సూర్యుడను, అష్టదిక్పాలకులలో ఇంద్రుడను, సప్త ఋషులలో వశిష్ఠుడను, షట్చక్రములలో ఆజ్ఞాచక్రము, పంచ పాండవులలో అర్జునుడను, త్రిమూర్తులలో బ్రహ్మను, సూర్యచంద్రులలో చంద్రుడను, ఏకత్వంలో భూమిని, త్రయోదశ స్థితులలో ఆత్మను నేను, జూదరులలో మహాజూదరిని, ఘనమైన గొప్పది ఏదైతే ఉన్నదో అదంతా నేనే అంటాడు. దీనికి వ్యతిరేకంగా మనొకడు ఉండేవాడు. వాడు హిరణ్యకశిపుడు. అంటే సంపదల పట్ల అమిత ప్రీతి గలవాడు. ఎక్కడ ఏది గొప్పతుంటే అదంతా తనకే కావాలనుకునేవాడు. ఎక్కడ ఏది గొప్పదో అదంతా తనవాడు మహావిష్ణువు. ఎక్కడ ఏది గొప్పదుందో అది తనకే కావాలి అనుకున్నవాడు హిరణ్యకశిపుడు. ఎంత తేడా భూమికి, ఆకాశానికి, నక్కకు, నాగలోకానికి ఉన్నటువంటి సప్తవర్ణకాంతులు కలిగిన వాడు. సప్తవర్ణాలు, 7 రంగుల ఇంద్రధనస్సు అంటాం. వర్షం వచ్చి వెలిసినప్పుడు లేదా ఎండ వాన ఒక్కసారి వచ్చినప్పుడు ఆకాశంలో ఏర్పడుతుంది ఈ ఇంద్రధనస్సు. ఆ ఇంద్రధనస్సులో మనము 7 రంగులు చూస్తాం. ఆ విధంగా సప్తవర్ణకాంతులు కలిగిన వాడు. ఈ భూమిపైన, ఈ సృష్టిలో ఏ రంగైనా ఈ 7 రంగుల మిశ్రమమే తప్ప మరొక రంగు లేనే లేదు. అంటే అన్ని రంగులు ఆయనవే, అన్ని వర్ణాలు ఆయనవే. అటువంటి సప్తవర్ణ కాంతులు ప్రసరించేటువంటి సూర్యనారాయణుడు ఎలా పనిస్తాడయ్యా? సూర్యుడిని సప్తాశ్వర తమారూఢం ప్రచండం కస్య పద్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని కొలుస్తాం. సప్తాశ్వర తమారూఢం, 7 గుర్రాలతో పూంచినటువంటి రథం మీద ఊరేగేవాడు. ప్రచండం, ప్రచండమైనటువంటి తేజము కలిగినవాడు. కశ్యపద్మజం, కశ్యప మహర్షి కుమారుడు. శ్వేతపద్మధరం దేవం, తెల్లది పద్మని ఆసనంగా కలిగినవాడు. తం సూర్యం ప్రణమామ్యం అని ఉదయ భానుడిని మనం కొలుస్తాం. ఆ అరుణ వర్ణముతో ఉన్నటువంటి అగ్నిస్వరూపుడైనటువంటి స్వామిని, ఆ స్వామి 7 వర్ణాలు కలిగినటువంటి, 7 కాంతులు కలిగినటువంటి, 7 స్థితులు కలిగినటువంటి సప్త రూప సప్తవర్ణ అశ్వం పైన పయనిస్తూ ఉంటాడట. కలికి మహానుభావుడు ఎలా వస్తాడయ్యా అంటే తెల్లని గుర్రం పైన కత్తి, డాలు, శిరస్నానం ధరించి వస్తాడట. వాయువేగ మనోవేగాలతో. అటువంటి స్వామి సప్తవర్ణ వాహనుడు. పాపాలు మరి దుఃఖాలకు అతీతునైనటువంటి అనఘుడు. అనఘుడు గౌరవింపదగినవాడు. దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడైనా కూడా ధర్మరాజు పట్ల అమిత గౌరవం కలిగి ఉన్నవాడు. ఎప్పుడు కూడా ధర్మరాజును అతను పేరు పెట్టి పిలవలేదు, అనగా అని గౌరవించాడు. మహాభారత యుద్ధం పరిసమాప్తి అయ్యే ముందు నీటి మడుగులో దుర్యోధనుడు దాగి ఉన్నప్పుడు ఆ నీటి మడుగులోంచి బయటికి రావడానికి భీముడు రెచ్చగొడతాడు. అప్పుడు పైకి వస్తాడు రోషపడి. అప్పుడు నాయన, నువ్వు రోషపడో భయపడో ఈ మడుగులో దాగుకొని ఉన్నావు. నీవేమీ ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మా 5 మంది అన్నదమ్ములతో ఎవరినైనా సరే ఒకరిని ఎన్నుకుని వారితో యుద్ధం చేయి. నువ్వు గెలిచినట్లయితే నీకు సగం రాజ్యం ఇస్తాను అంటాడు ధర్మరాజు. అప్పుడు చెప్పుతాడు దుర్యోధనుడు, అనగా నువ్వు ఎప్పుడూ నాకు గౌరవింపదగిన వాడివే, నీతో నేను యుద్ధము చేయను, ఎందుకంటే నువ్వు ధర్మానికి సంకేతానివి.
అర్జునుడితో నేను ఎప్పుడూ యుద్ధము చేయను. ఎందుకంటే అర్జునుడితో నేను యుద్ధము చేయలేకపోవడం వలనే నేను కర్ణుడిని కొని తెచ్చుకున్నాను. ఇక నకుల సహదేవుల పిల్లలు, వారితో యుద్ధము చేసి గెలిచేటువంటి పిరికితనము నాకు లేదు. నాకు సమబుజ్జి భీమసేనుడు, నేను అతనితోనే యుద్ధం చేస్తాను. గెలిచిన ఓడితో సమబుజ్జితోనే. ఒక ప్రతినాయకుడు ఎలా ఉంటాడో దుర్యోధనుని చూసి తెలుసుకోవాలి. ఈ ఉదంతం నుంచి మనం గ్రహించగలం. అన్నగుడు అంటే గౌరవింపదగినవాడు. అటువంటి పాపాలు దుఃఖాలకు అతీతుడైనటువంటి అనగుడు శ్రీమన్నారాయణుడు. అందుకే శ్రీకృష్ణుడు ధర్మరాజు ఎప్పుడు కలిసినా కూడా ముందు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వందనం ఆచరించేవాడట. ధర్మరాజు ఎంత ప్రయత్నించినా కృష్ణుని యొక్క మాయా తేజం వల్ల ధర్మజుడికి తాను మొదట నమస్కరించే అవకాశం లేకపోయిందట. ఒకసారి అడిగాడట, మహానుభావ, ఓ దేవా, ఒక్కసారైనా నీకంటే ముందు నన్ను నీకు నమస్కరించే అవకాశాన్ని ఇవ్వవయ్యా కేశవ అని అడిగినప్పుడు ఆ శ్రీకృష్ణుడు అన్నాడట, నేను నమస్కరిస్తున్నది నీలోని ధర్మానికయ్యా, నీ శరీరానికి కాదు అన్నాడట. అన్నగుడు అంటే అది. స్వామి చింతారహితుడు, అచించుడైన వాడు, దేనికి ఒకచని వాడు. అది లేదు, అది కావాలి, ఇది కావాలి అనేది లేదు. ఏది కోరనివాడు, ఏది దొరకలేదని బాధపడేవాడు, దేనికి చింత చేయనివాడు, అచించుడు. శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో ఎప్పుడూ దేనికి చింతించలేదట. ఆ అచించుడు తన తండ్రి వసుదేవుడు మరణించినప్పుడు మాత్రం దుఃఖపడ్డాడట. పాపాత్ములలో భయం కలగజేసే ఓ భయకృతం స్వామి పాపాత్ములలో భయం కలగజేస్తాడు. శ్రీమన్నారాయణునిపై ఎప్పుడూ శత్రుత్వం వహించి అతనిని చంపాలని ప్రయత్నించిన రావణుడికైనా హిరణ్యకశిపుడికైనా కూడా ఎప్పుడు కూడా స్వామి అంటే అంతర్గతంలో అమితమైన భయం ఉండేదట. ఎప్పుడొచ్చి తన జుట్టు పనికి గొంతు నరికి వేస్తాడు అని. ఆ విధంగా పాపాత్మలో భయం కలగజేసేవాడు శ్రీమన్నారాయణుడు. అదే శ్రీమన్నారాయణుడు పుణ్యాత్ముల మధ్యలోని భయాలను నశింపజేసేవాడు. భయనాశనుడు అంటే దుష్టులకు భయాన్ని కలగజేసేవాడు, భక్తుల భయాన్ని తొలగించేవాడు. అందుకే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ స్వామి కర్తవ్యం అంటారు. ఎటువంటి నామరూపరహితుడైనటువంటి నిరాకారుడు అమూర్తి. ఇతడికి మూర్తి లేదు, రూపము లేదు, నామము లేదు, శబ్దం లేదు, ఏమీ లేవు. నామ శబ్ద రూపరహితుడు శ్రీ మహావిష్ణువు. అమూర్తి ఇతడు, అన్ని మూర్తులు అతడే. అనేక మూర్తి అని చెప్పుకున్నాం వచ్చుట, ఇక్కడ అమూర్తి అని చెప్పుకున్నాం. అంటే ఏ మూర్తిత్వము లేనివాడు. జలం నుండి తేజో రూపమై, వాయు రూపమై, గంధ రూపమై, ఆకాశ రూపమై వెలువడింది భూమి. ఆ భూమి ఆకృతి దాల్చి పైకి వచ్చింది, మూర్తి కలిగినటువంటి భూమి. అలాగే ఆకాశానికి రూపం ఉంది, వాయువుకు రసం ఉంది, వాయువుకు స్పర్శ ఉంది, ఆకాశానికి శబ్దం ఉంది, వాయువుకు స్పర్శ ఉంది, అగ్నికి రూపం ఉంది, జలానికి రసం ఉంది, భూమికి గంధం ఉంది. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవీ లేనివాడు, వాటన్నిటికీ అతీతుడు ఇతడు. అమూర్తి అయినా అనేక మూర్తి అతడే. విశ్వరూప సందర్శనం చూస్తూ ఉంటాం. ఆ స్వామిలో అనేక మూర్తులు ఉంటాయి. సహస్ర శీర్షుడు, సహస్ర బాహులు కలిగినవాడు, ద్విపాదుడు, 4 భుజములు కలిగినవాడు, అనంతుడు కానీ అంతము లేనివాడు, నిరాకారుడు. ఏమిటిది? ఎలా సాధ్యం ఇది? అన్ని విభూతులు అతనివే, అన్ని కీర్తనలు అతనికే, అన్ని గొప్పతనాలు అతనికే, అన్ని చింతనలు అతనికే. అంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా అన్నీ వెళ్ళి ఆ స్వామిలే కలుస్తాయి. అందుకే మమాత్మ సర్వభూతాత్మ అంటాడు స్వామి. సమస్త జీవరాశులు
నాలో ఇమిడి ఉన్నాయి. సమస్త జీవరాశుల్లో నేనున్నాను. అన్నీ ఆయనలో ఉన్నాయి, అందరిలో ఆయన ఉన్నాడు. ఇది ఎంత విచిత్రంగా ఉంది. అన్నీ ఆయనలో ఉన్నప్పుడు ఆయనలో మనం ఉండడం ఏంటి? అదే ఆయన తేజం, అదే ఆయన గొప్పతనం, అదే ఆయన యొక్క విస్తృతత్వం, అదే ఆయన యొక్క విశ్వతత్వం. అటువంటి వాడిని గురించి చెప్పుకోవడం, వినడం, తెలుసుకోవడం, చదవడం, బోధించడం, పూజించడం, ధ్యానించడం, గౌరవించడం, నెత్తినెక్కించుకోవడం, ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, లాలించడం, పాలించడం, ప్రేమించడం, స్నేహం చేయడం, ఏది ఎంత దొరికితే అంత. అర్జునుడు ఎంతటి అదృష్టవంతుడు! తన జీవిత కాలం అంతా ఎంతో కాలం స్వామితో, శ్రీకృష్ణ భగవానుతో కలిసి ఉన్నాడు. వారిద్దరి ఆత్మలు ఒకటే, శరీరాలు మాత్రమే వేరు. ఎంత భాగ్యం ఇది! మరి అర్జునుడి కంటే పెద్దవాడు ధర్మరాజు, పెద్దవాడు భీముడు. అయినా ఆ భాగ్యం భీమునికి ధర్మరాజు దక్కలేదు, అర్జునుడికి మాత్రమే దక్కింది. కారణం ఏంటి? వాళ్ళు జన్మల నుంచి కలిసి ఉన్నవారు, నరనారాయణులు. కనుకనే వారికి ఆ అవకాశం మరి ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుని కాలంలో, అంటే మహాభారత కాలంలో వారికి లభించింది. అంతటి భాగ్యం ఎందరికి వస్తుంది? కొందరికో వస్తుంది. అటువంటి ఆ మహాభాగ్యుడు అర్జునుడు. మనం మందభాగ్యులం కాకపోయినా అంత గొప్ప భాగ్యులం కాదు. మనకు స్వామిని గురించి విని, చదివి, పూజించి, ప్రేమించి స్వామితో కరిగిపోయేటువంటి అవకాశం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ద్వారా, భగవద్గీత ద్వారా దొరికింది. అందుకే మనం అదృష్టవంతులం. స్వామి వాయువేగం కల మనస్సు కలిగినవాడు అని మనం చెప్పుకున్నాం ఇందాక. వాయువేగం కలిగినటువంటి మనస్సు కలిగినవాడు. మనస్సు ఆలోచన శక్తి. నిమిషానికి 25 సార్లు శ్వాస తీసుకుని మనం వదులుతూ ఉంటే మన మనస్సు నిమిషానికి 50 సార్లు ఆలోచిస్తుంది. అంత శక్తి కలది. వాయుశక్తి కంటే కూడా మనోశక్తి గొప్పది అని మనం ఇందాక తెలుసుకున్నాం. వాయువేగం కంటే మనోవేగం ఎక్కువ అని అర్థం. మన ఆలోచన మన ఒక ఉచ్ఛ్వాస నిశ్వాస కంటే ముందు అవతలికి వెళ్ళిపోతుంది. ఇంత వేగం కలిగినటువంటి మనస్సు, ఈ వాయువేగం కలిగినటువంటి మనస్సు కలిగినవాడు. మనకే ఇటువంటి మనస్సు ఉంటే ఆ స్వామి మనస్సు ఎంత వేగంతో ఉండాలి, అంత వేగంతో ఉంది. కనుకనే ఆ స్వామి మనస్సు గజేంద్రుని స్వామి కరుణించాడు. త్యాగరాజును స్వామి వరించాడు. అన్నమయ్యను స్వామి కోరి భూలోకానికి పంపాడు. వాల్మీకిని మరల తులసిదాసుగా జన్మ తీసుకోమన్నాడు. ఎందుకని? స్వామికి ఎంత ప్రీతి వీరి పట్ల, ఈ భక్తుల పట్ల స్వామికి ఎందుకింత ప్రీతి అంటే, స్వామికి భక్తులంటే ఇంత ప్రేమ, ఇల్లాలి కంటే కూడా భక్తులంటే ప్రేమ. అందుకే కుచేలుడిని కరుణించినవాడు స్వామి. రుక్మిణి యొక్క మొరను ఆలకించినవాడు స్వామి. సత్రాజిత్తుని ఊరడించినవాడు స్వామి. జాంబవంతుని యొక్క యుద్ధ పిపాసను తీర్చినవాడు స్వామి. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి ఎటువంటి వాడు? నరకాసురుడు రోజు ఒక రాజకుమార్తెను బలివ్వాలని 16,000 మంది రాజకుమార్తెలను బంధించినప్పుడు, ఎత్తుకొని పోయి బంధించినప్పుడు, ఆ నరకాసుని చంపిన తర్వాత నరకాసుని కుమారుడు భగదత్తుడు 16,000 కన్యలను మా తండ్రి తీసుకొని వచ్చాడు. వీరందరినీ కూడా భరించే శక్తి నాకు లేదు, నువ్వే తీసుకొని పో అన్నాడు. అప్పుడు ఆ 16,000 మంది రాజకుమార్తెలను మీ రాజధానులకు నేను పంపుతాను అంటే చెరబట్టుకుని తీసుకువచ్చాడు నరకాసురుడు. ఈ నరకాసురుని చెర నుంచి మా ఇళ్లకు వెళ్ళినా
మాకు గౌరవం లభించదు, మాకు ఆత్మహత్య తప్ప వేరే దిక్కు ఉండదు. కనుక నీవు మమ్మల్ని కరుణించి వరించావా సరే, లేకపోతే మేము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం, బ్రహ్మపుత్ర నదిలో పడి మరణిస్తామన్నారు వాడు. అప్పుడు వారందరి జీవితాలు ఆత్మహత్యలకు పాల్గొనడం ఇష్టం లేదు. వాస్తవానికి వీరంతా గత జన్మలో రామావతారంలోని వానరులు. వారు శ్రీరామచంద్రమూర్తిని, స్వామి నీ పట్ల మాకు మోహం కలుగుతున్నది, కానీ మేమంతా మగవారం, నిన్ను వివాహం చేసుకునే ప్రాప్తం మాకు లేదు. వచ్చే జన్మలో నిన్ను వివాహం చేసుకునే ప్రాప్తాన్ని మాకు ప్రసాదించని 16,000 మంది ఉన్న వానరులు, కోటాను కోట్ల వానరులలో 16,000 మంది వానరులు స్వామిని ప్రార్థించారట. స్వామి కృష్ణ అవతారంలో మీకు నేను ఈ అవకాశాన్ని ఇవ్వగలను అన్నాడట. అదేవిధంగా వారందరూ 16,000 మంది రాజపుత్రికలుగా జన్మించారు. నరకాసునితో చెరబడ్డారు, శ్రీకృష్ణునితో విడిపించబడ్డారు, ఆయనకే భార్యలైనారు. సరే, స్వామి ఎంత భక్త సులభుడు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామి విభూతులను అనంత తెలుసుకునేటువంటి అవకాశం మనకి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి దొరికింది. అటువంటి స్వామికి నమస్మాంజలి. యోగార్థం. ఓ పరంధామ, షట్చక్రాలను ఛేదించి చక్రాగ్రమైన సహస్రారమందు కోటి సూర్యుల ప్రభలతో తేజరిల్లుతున్న సహస్రదళ పద్మంలో వికసించిన ఒక్కొక్క జ్ఞానదళము యోగులకు అనంత పరిధుల జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది. అరూపుడైన పరమాత్మను ధ్యానించే యోగులు భూమధ్యంలోనున్న ఆజ్ఞాచక్రమందు దృష్టిని నిలిపి సప్తవర్ణ కాంతుల ఇంద్రధనుస్సు శోభతో ప్రకాశిస్తారు. నలు దిక్కులలో పరిగెట్టే సప్తాశ్వాలను నియంత్రించే సూర్య రథసారథి అనూరుడి వలె యోగులు అనేక దిశలలో పయనించే తమ మనస్సుకు కళ్ళెం వేసి సంకల్పరహిత శూన్య ఆకాశమందు విహరిస్తారు. పాపాలు దుఃఖాల వల్ల కలిగే చింతలకు అతీతులైన అలాంటి యోగులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యంతో ఒక సాధకుడు ఒక యోగిగా మారతాడు. మొదటి 50-100 జన్మలు ఒక అమాయకుడిగాను సోమరిపోతుగానో ఉంటాడు ప్రతి అంశాత్మ స్వరూపుడు. 100 జన్మలు దాటిన తర్వాత 200 జన్మల మధ్యలో అతడు ఏదో ఒక బాధ్యతను చేపట్టి కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు, భుక్తి కోసం బ్రతుకుతూ ఉంటాడు. 200 జన్మలు దాటిన తర్వాత 300 జన్మల వరకు భక్తితో ఉంటాడు, కీర్తి ప్రతిష్టల కోసం పరిగెడుతుంటాడు, స్వార్థ చింతనతో మంచి పనులు చేస్తూ ఉంటాడు. 300 జన్మలు దాటిన తర్వాత 400 జన్మల మధ్యకాలంలో భక్తి నుండి ముక్తి మార్గానికి వెళ్ళాలని తలంచి ధ్యాన యోగి అవుతాడు. ఇలా 400 జన్మకు కానీ మనిషి ధ్యాన యోగిగా మారలేడు. ఆ విధంగా మనిషి యోగిగా మారాలని 300-400 జన్మల మధ్యన ధ్యానమగ్నుడవుతాడు. క్రమంగా షట్చక్రాలను భజిస్తాడు. మూలాధారంలో కొంతకాలం, స్వాధిష్టానంలో కొంతకాలం. సాధారణంగా ప్రతి ఒక్కరూ మూలాధారం, స్వాధిష్టానం పొందే భూమి మీదకి వస్తారు. మణిపూరకంలో కొంతకాలం, అనాహతంలో కొంతకాలం, విశుద్ధంలో కొంతకాలం, ఆజ్ఞాచక్రంలో కొంతకాలం ఉంటారు. ఆజ్ఞాచక్రంలో ఎంతో కాలం ఉన్నవాళ్ళు, ఎన్నో జన్మలు ఎత్తిన వారు ఎన్నో అనేక జన్మల తర్వాత కానీ సహస్రారాకు చేరుకోలేరు. ఆ సహస్ర స్థాయి కూడా చేరుకున్న తర్వాత అందులో ఇమడడానికి ఎంతో సమయం పడుతుంది. ఇమిడిన తర్వాత కిందికి ప్రయాణించి ఒక్కొక్క చక్రాన్ని పరిపుష్టం చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. మరలా పైకి చేరిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క స్థాయిని అధిరోహించడానికి మరల ఒక్క చక్రం నుంచి దిగుతూ కిందికి వస్తారు.
మరల ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క స్థితిని పొందుతూ చివరికి సహస్రాయోగి అవుతారు. అప్పుడు వారు సహస్రార స్థితి నుంచి మూలాధారానికి వచ్చి మూలాధారంలో సహదేవుడిగాను, స్వాధిష్టానంలో నకులుడిగాను, మణిపూరకంలో అర్జునుడిగాను, అన్నాహతంలో భీముడిగాను, విశుద్ధంలో ధర్మరాజుగాను, ఆజ్ఞాచక్రంలో చంద్రుడిగాను, సహస్రారంలో సూర్యుడుగాను తాము స్థాయిని పొంది మరొకసారి కిందికి ప్రయాణిస్తారు. అప్పుడు మూలాధారంలో గణపతి స్థాయిలో నివసిస్తే మూలాధార చక్రానికి అధినేతలు అవుతారు. స్వాధిష్టానంలో బ్రహ్మతత్వాన్ని పొందుతారు. మణిపూరకంలో విష్ణుతత్వాన్ని పొందుతారు. అన్నాహతంలో శంకరుని స్థితిని పొందుతారు. విశుద్ధంలో దేవీ స్థితిని పొందుతారు లేదా నారాయణ స్థితిని పొందుతారు. ఆజ్ఞాచక్రంలో హరినారాయణ స్థితిని పొందుతారు. చివరికి సహస్రారంలో శ్రీమన్నారాయణ స్థితిని పొందుతారు. ఇలా జన్మ జన్మల్లో అనేక దశలను దాటి వైకుంఠంలో నారాయణునితో సమానమైన ఒక నారాయణునిగా ఉంటారు. అందుకే దేవీ సహస్రనామ స్తోత్రంలో ఒక చోట వేదవ్యాసుడు చెప్తాడు, వైకుంఠంలో నారాయణునితో సమానమైన 10 కోట్ల మంది నారాయణులు ఉంటారు. వారికి ఒక నాయకుడు ఉంటాడు. ఆయనే శ్రీమన్నారాయణుడు. ఈ భూమిపైకి అవతారాలు దంచి వచ్చినటువంటి నారాయణులు ఒకరే కాదు, వివిధ కాలాలలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి యోగీశ్వరులే నారాయణులై అంటే అవతారులై దిగి వచ్చారు. అందుకే వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి ఒకే కాలంలో ఉన్నారు. పరశురాముడు, శ్రీరాముడు ఒకే కాలంలో ఉన్నారు. పరశురాముడు, శ్రీకృష్ణుడు ఒకే కాలంలో ఉన్నారు అని వివిధ సందర్భాలలో వేదవ్యాసుడు వివిధ నారాయణ స్థితులను గురించి బోధిస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. చక్ర శిఖరాగ్రమైన సహస్రారమందు కోటి సూర్యుల ప్రభలతో తేజరిల్లుతున్నటువంటి సహస్ర దళపద్మంలో వికసించిన ఒక్కొక్క జ్ఞానదళము యోగులకు అనంత పరిధుల జ్ఞానాన్ని పరిచయం చేస్తుంది. ఇందాక చెప్పుకున్నాం, సహస్రారంలో సహదేవుడిగా అంటే తనను తాను తెలుసుకుంటున్న వాడిగా, నకులుడిగా కుల మతాలకు అతీతమైన స్థితిలో, అర్జునుడిగా ఒక ఎనర్జీ రిజర్వాయర్ లాగాను, భీముడిలాగా 1,00,000 ఏనుగుల బలము కలిగిన తేలిక కలిగిన వాడిగాను, విశుద్ధంలో ధర్మరాజుగా వాక్శుద్ధి కలిగిన యోగిగాను, చంద్రుడిలా చల్లని కాంతి కలిగిన వాడిగాను, సూర్యుడిలా గొప్ప తేజం కలిగిన వాడిగాను ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క స్థితిలో తాము ప్రకాశిస్తూ ఈ సహస్రారంలో అంటే 1000 ఏనుగుల దళంలో ఉన్న పద్మంలో ఒక్కొక్క జ్ఞానదళాన్ని వికసింపచేసుకుంటూ ఉంటాడు యోగి. ఆ విధంగా ఒక్కొక్క దళము వికసిస్తున్నప్పుడు ఒక్కొక్క పరిధి జ్ఞానం పరిచయం చేయబడుతూ క్రమంగా 1000 జ్ఞాన స్థితులు అంటే సహస్రార స్థితులని తనను తాను పరిచయం చేసుకుని పొంది అనుభవించి అవగాహన చేసుకుని జీవిస్తాడు. అరూపుడైనటువంటి పరమాత్మను ధ్యానించే యోగులు మాత్రమే ఇటువంటి స్థాయిని పొందగలరు. అరూపుడైన పరమాత్మ ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ అని భూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రమందు దృష్టిని నిలిపి ఎవరైతే ధ్యానిస్తారో వారు సప్తవర్ణుల కాంతుల మధ్య ఇంద్రధనుస్సు శోభతో ప్రకాశిస్తూ అరూపుడైన పరమాత్మ యొక్క తేజాన్ని తాము పొందుతారు, స్వీకరిస్తారు, అవగాహన చేసుకుంటారు, అద్భుతంగా అదృష్టం చేసుకుంటారు, ఆ యొక్క ప్రకాశాన్ని పొందుతారు. నలుదిక్కులలో పరిగెట్టే సప్తాశ్వాలను నియంత్రించే సూర్య రథసారథి అనూరుడి వలె యోగులు అనేక దిశలలో పయనించే తమ మనస్సుకు కళ్ళెం వేస్తారు. మనస్సు ఎన్నో రకాలుగా పరిగెడుతూ ఉంటుంది. సంసారం వైపు ఒక స్థాయి, సంపదల వైపు ఒక స్థాయి, పదవుల వైపు ఒక మనస్సు, కీర్తి ప్రతిష్టల వైపు
ఒక్క మనస్సు, దుష్ట కార్యాల వైపు ఒక్క మనస్సు, స్త్రీల వైపు పురుషుల వైపు మరొక మనస్సు, ముక్తి వైపు ఒక్క మనస్సు. ఇలా సప్త దిక్కులలో పరిగెట్టేటువంటి సప్త రకాలైన మనస్సు స్థితులని వాటికి ధ్యానముతో, జ్ఞానముతో, సహనముతో, ఇంద్రియ నిగ్రహంతో కళ్ళెం వేసి సంకల్ప వికల్ప రహిత శూన్యాకాశమందు విహరిస్తారు. అందుకే మనోలయమే ముక్తి, సంకల్ప రాహిత్యమే ముక్తి అంటారు. మనస్సు లయం కావడమే ముక్తి, సంకల్పం అంటే కోరికలు కోరడం ఆగిపోవడమే ముక్తి. పాపాలు దుఃఖాల వల్ల కలిగే చింతలకు ఇటువంటి యోగులు అతీతులు అవుతారు. ఈ యోగులందరికీ కూడా అత్యంత కఠినమైన పరీక్ష ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. ఆజ్ఞాచక్రం అంటే 100 చేరడం అతి కష్టం. 100 చేరినవాడు 1000ని పొందడం అతి సులభం. 100 కష్టమేంటి, 1000 సులభమేంటి? 100కు 1000 10 రెట్లు కదా అంటే అదే తమాషా. 100 అంటే ఇక్కడ మనం వైకుంఠపాలిని తీసుకున్నాం అంటే పాముల పటం. ఈ పాముల పటంలో 100 గడులు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. పాము నోట్లో నిచ్చెన ఎక్కినప్పుడు పులకిస్తాం, పాము నోట్లోంచి జారినప్పుడు దిగులు పడతాం. పాము నోట్లోంచి జారినప్పుడు దుఃఖం, నిచ్చెన ఎక్కినప్పుడు సుఖం, సంతోషం. ఇలా ఎన్నో జన్మలు ఎత్తి 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 ఈ సుఖదుఖాలకు అతీతమైనటువంటి స్థితిని పొందే వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు ఒక మానవుడు లేదా ఒక సాధకుడు. పునరపి జననం పునరపి మరణం, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మ తప్పదు. రాక పోక పెడితిన మా చదివింపులు, తీసుకుంటున్న మా చదివింపులు అన్నట్లుగా ఉంటుంది మానవ జీవితం, వివిధ మానవ జన్మలు. ఇలా వచ్చి పోతూ వచ్చి పోతూ వచ్చి పోతూ వచ్చి పోతూ ఈ రాకపోకలకు అంత్యం కలగాలని కోరుకుంటాడు మనిషి. అప్పుడు సమత్వాన్ని పొందడానికి శతద సహస్రద కృషి చేస్తాడు, పయనిస్తాడు. ఇలా కొంతమంది 98 వరకు వస్తారు. అక్కడ కొంతమంది తృప్తి పడతారు, మరికొంతమంది ఆగిపోతారు, మరికొంతమంది ఊగిపోతారు, మరికొంతమంది రేగిపోతారు, ఇంకొంతమంది వేగిపోతారు, మరికొంతమంది జారిపోతారు. ఆ 98 నుండి 99 దాటి 100 ఉంటుంది. 98లో మిచ్చన, 99లో పాము, 100లో స్వర్గం. ఇది పాముల పటంలోని చివరి అంత్యస్థితి. మామూలు స్థితులలో మనిషి పాము మిచ్చనెక్కి పాము నోటి నుంచి జారుతూ ఉంటాడని చెప్తూ ఉంటున్నాం. దీనిని భౌతిక వైకుంఠపాలి అంటారు. ఇక ఆధ్యాత్మిక వైకుంఠపాలి మొదలవుతుంది ఆజ్ఞాచక్రపు చివరి దశలో. అప్పుడు సాధకుడు తాను నిచ్చెన ఎక్కాను అని మురిసిపోకుండా పాము నోటి నుంచి తానే జారి కిందికి వచ్చి ధ్యానం చేసి జ్ఞానం పొంది కుండలిని ప్రయాణం చేసి 99 చేరుకొని స్థిరంగా స్థితంగా స్థిమితంగా తేజంతో మౌనంతో శుద్ధితో సిద్ధితో అలరారినప్పుడు 99 నుండి 100కు తాను తీసుకెళ్ళి కూర్చోబెడతాడు గురువు. అందుకే ఓషో చెబుతాడు, చిట్ట చివరి బంధమే గురువు. అలా 100 గురువు సహాయంతో 100 చేరుకున్నటువంటి ఒక యోగి
ఆ పైన తన స్వశక్తితో గురువు ప్రమేయం లేకుండానే సహస్రార యోగి అవుతాడు. 100 తర్వాత గురువుకి శిష్యుడికి ఏ బంధం ఉండదు, కనెక్షన్ తొలగిపోతుంది. గురువు వారిని తన దగ్గర ఉంచుకోడు, శిష్యునికి ఫ్రీడమ్ని ఇస్తాడు. అతడు సంపూర్ణ స్వతంత్ర యోగి అవుతాడు. అతడు ఎప్పుడో ఒకసారి, ఒక ఉగాదికో, ఒక దసరాకో, ఒక పర్వానికో, ఒక దశాబ్దానికో, ఒక 12 ఏళ్లకో ఒక్కసారి గురువును దర్శించి వారి ఆశీర్వాదం పొంది వారితో ఆతిథ్యం పొంది మరల తన మార్గంలో తాను ఉంటాడు. ఎంతోమందిని ఆజ్ఞాచక్రం చేర్చడానికి తన యొక్క బోధనతోనూ తన యొక్క సాధనా బలంతోనూ శతదా సహస్రదా కృషి చేస్తూ ఉంటాడు. అందుకే అతడు ఒక గురువుగా రూపుదిద్దుకుంటాడు. అయితే ఈ గురు శిష్యుల సంబంధం గొప్పదే, కానీ మన గురువు పత్రిజీ ఎప్పుడు శిష్యులను తయారు చేయలేదు. ఆయన అందరినీ గురువులనే తయారు చేశాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తాడు పత్రిజీ. ఓ యొక్క స్నేహితులారా, ఓ యోగులారా, ఓ దేవతలారా, మై డియర్ ఫ్రెండ్స్, ఓ స్నేహితులారా, మై డియర్ మాస్టర్స్, ఓ యోగులారా, మై డియర్ గాడ్స్, ఓ దేవతలారా అని సంబోధిస్తాడు. నాతో అందరూ సరి సమానమైన వాళ్ళే. నాకంటే గొప్పవాళ్ళుగా మీరు స్థాయి పొందితే నాకంటే సంతోషించేవాడు ఎవరు ఉండరు. అప్పుడు హాయిగా నేను మరొక గోళానికి వెళ్ళి నా బాధ్యతలు నేను చూసుకుంటాను. అప్పుడు ఈ బాధ్యత మీరు స్వీకరిద్దురు కానీ అంటాడు పత్రిజీ. ఎంతటి మహనీయ తేజోమయమైనటువంటి మూర్తిమతం కలిగినటువంటి గురువు మనకున్నాడు కనుక మనమందరం సహస్రార యోగులమే, మనందరం బుద్ధుళ్ళమే. ఎవరి పిరమిడ్ మాస్టర్ ఈజ్ ఎ బుద్ధ. ప్రతి పిరమిడ్ మాస్టర్ బుద్ధుడే. ఏంటి బుద్ధత్వం అంటే? బుద్ధత్వం అంటే బుద్ధి సమమైన స్థితి, బుద్ధత్వాన్ని పొందిన స్థితి. ఇది బుద్ధత్వం. ఎవరైతే జ్ఞానం, అహింస, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతోనూ జ్ఞానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, జ్ఞాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనే 5 అంశాలతోనూ తూగుతూ ఉంటాడు. తన జీవితాన్ని పండించుకుంటాడు. అట్టి ప్రతి ఒక్కడు కూడా బుద్ధుడే. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ బుద్ధుడే. నేను ఒక బుద్ధుడిని అని గర్వంగా ఒక్క పిరమిడ్ మాస్టరే చెప్పుకోగలుగుతాడు. అలానాడు మహా జ్ఞాన ప్రకాశాన్ని పొందిన తర్వాత ఆ గయలో బుద్ధుడు ప్రకటించుకున్నాడు తన శిష్యుల పట్ల, తన యొక్క అనునుల పట్ల, తన మార్గం నడిచేవారి పట్ల, నేను బుద్ధుడిని, నేను బుద్ధత్వాన్ని పొందాను అని. సిద్ధార్థ గౌతముడు బుద్ధత్వాన్ని పొందాడు అని వేణోళ్ళ చాటపడ్డాడు. ఊరికే వస్తుంది ఆ బుద్ధత్వం. అందరూ నేను పత్రిజీ ఎంత గొప్పవాడిని నేను చెప్పుకుంటే అయిపోతారా? ఆ సహనం, ఆ సౌశీల్యం, ఆ శ్రద్ధ, ఆ యొక్క ఆసక్తి, ఆ గురుత్వం, ఆ మార్గదర్శకత్వం, ఆ మార్గావలంబన, ఆ ఇతరుని గౌరవించే తత్వం, సందర్భంలో దండించే తత్వం, ఇంత దగ్గరో అంత దూరం ఉంచగలిగేటువంటి ఆ డిగ్నిటీ, గంభీరత్వం, చిరునవ్వు, ఆగ్రహం, తేజం, ప్రేమ, స్నేహం, ఇవన్నీ కూడా బుద్ధత్వ లక్షణాలు. అట్టి బుద్ధత్వ లక్షణాలన్నీ కూడా కలగలిపి కలబోచి ఉన్నటువంటి యోగులకు నమస్సుమాంజలి.